అమెజాన్‌లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది నడుస్తుంది. ఆ సేల్‌లో నేను ఏమేమి తెప్పించుకున్నాననేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. సో, బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ ఇంటూ ది వీడియో, హాయ్ గైస్, దిస్ ఈస్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఆర్డర్ వైజ్ ప్రొడక్ట్స్ అనేవి చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఇంతకుముందు ఎప్పుడు అలా చేయలేదు. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్. మీకు నచ్చితే కంటిన్యూ చేద్దాం. నచ్చకపోతే విల్ ట్రై అనదర్ న్యూ వర్షన్. సో ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని 1500 నుంచి 300 వరకు రేంజ్లో ఉన్నాయన్నమాట. సారీ, 300 నుంచి 1500 రేంజ్లో ఉన్నాయి. సో నేను లైక్ ఫస్ట్ హై కాస్ట్లీ ఇది చూపించి దాని తర్వాత అలా అలా లీస్ట్ కాస్ట్ ప్రొడక్ట్ అనేది చూపిస్తాను. బట్ అన్ని ప్రొడక్ట్స్ నా ఫేవరెట్, నేను పర్సనల్గా యూజ్ చేసేవే, నాకు చాలా బాగా యూజ్ అయ్యేవి అనమాట. మీకు దీని వాల్యూ ఎక్కువ తెలియదు, దాని అవసరం పడినప్పుడు మాత్రం దీని వాల్యూ చాలా బాగా తెలుస్తుంది. అలాంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఐడియూ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద వీడియో. ఫస్ట్ హైయెస్ట్ కాస్ట్ ప్రోడక్ట్ చూపిస్తానని చెప్పాను కదా. సో నా చేతిలో ఇప్పుడు అది ఉంది. మరీ అంత హైయెస్ట్ కాస్ట్లీ కాదు, ప్రస్తుతానికి ఈ వీడియోలో కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో అది వచ్చేసి ఇది, దిస్ హ్యూజ్ బ్యాగ్. నా చెయ్యి మామూలుగానే కొంచెం పొడుగు, బట్ సీ ఇది ముందు ఇంత ఉందన్నమాట. ఓకే, సో ఈ బ్యాగ్ చాలా హై క్వాలిటీ బ్యాగ్. వైల్డ్ క్రాఫ్ట్ అనే బ్రాండ్ మీకు ఐడియానే ఉండొచ్చు. ఓకే, వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను, ట్రిప్ ఉందని చెప్పి. సో ఆ ట్రిప్కి చాలా బాగా యూజ్ అయింది. డైలీ మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న బ్యాగ్ కావాలి, లైక్ దానిలో టిష్యూస్ కానీ, ఫోన్ కానీ, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ కానీ, లేకపోతే క్యాష్ కానీ, లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, ఇంకా కొంచెం ఒక లిప్స్టిక్, ఒక కోన్ కానీ, జస్ట్ టు టేమ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, ఇలాంటివి ట్రిప్కి వెళ్తున్నప్పుడు. సో అవన్నీ మరీ ఇంత చిన్న హ్యాండ్ బ్యాగ్లో పట్టుకోవడం కష్టం. అండ్ ఆల్సో వన్ షోల్డర్ బ్యాగ్స్ వేసుకోవడం అనేది ఎప్పుడు వాకింగ్ చేస్తామో, ట్రావెల్ చేస్తామో అప్పుడు కష్టం, ఎందుకంటే వన్ షోల్డర్ పైన ప్రెషర్ అనేది పడుతుంది. అదే ఇలాంటి డబుల్ సైడెడ్, డబుల్ ప్రెషర్ పడేది అయితే ఈక్వల్ ప్రెషర్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకు అంత పెద్ద హెవీ అనిపించదు. ఇంత బ్యాగ్లో అన్ని ప్రొడక్ట్స్ వేయడం వల్ల ఏంటంటే వెయిట్ చాలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి అసలు మీకు వెయిటే తెలియదు. మరి ఒక వాటర్ బాటిల్, ఒక బాక్స్ ఏదైనా పెడితే తప్ప వెయిట్ తెలియదు అనమాట. ఈ బ్యాగ్ నేను ఇందుకోసం, అంటే ట్రిప్స్ కోసమే చేయలేదు, ఎందుకంటే నేను హార్డ్లీ 1 ఇయర్కి ఒక ట్రిప్ అతి కష్టంగా వెళ్తాను, అట్లా కాదు. బట్ నార్మల్గా ఒకవేళ నా బ్యాగ్ ఇప్పుడు నేను ఏదైతే ఆఫీస్కి యూజ్ చేస్తున్నానో ఆ బ్యాగ్ పాడైపోతుంది అనమాట. సో మళ్ళీ కొనాలి అంటే దానికి నేను ఒక ప్లేస్లో కొందాం అనుకున్నా, ఆ ప్లేస్ ఇప్పుడప్పుడే ఓపెన్ ఉండదు, జనవరి ఫిబ్రవరిలో ఓపెన్ అవుతుంది. సో అప్పటి వరకు మరి ఎలాగా అన్నప్పుడు కూడా ఈ బ్యాగ్ నాకు థాట్ వచ్చిందనమాట. ఓకే, ఈ ఫ్యూ మంత్స్ నేను ఈ బ్యాగ్లో తీసుకెళ్తాను ల్యాప్టాప్ అండ్ ఆల్ అని. ఈ బ్యాగ్ స్పెసిఫికేషన్స్ మీకు చెప్తాను. ఇది 45 లీటర్స్ బ్యాగ్ అనమాట. సో దీంతో రెయిన్ కవర్ ఏం రాదు, అది సపరేట్గా దొరుకుతుంది, అది మనం కావాలనిపిస్తే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రెయినీ సీజన్ కైండ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి నేను రెయిన్ కవర్ ఏం కొనాలనుకోవట్లేదు. అండ్ ఆల్సో నేను 2 వీలర్ పైన వెళ్ళను, ఆటోస్లో ఆర్ క్యాబ్స్లో వెళ్తాను కాబట్టి నాకు రెయిన్ కవర్ అంతా యూజ్ ఉండదు, కాబట్టి నేను తీసుకోవట్లేదు ఎక్స్ట్రా పర్చేస్ అనిపించి. బట్ దీనిలో 3 జిప్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతిదీ చాలా మంచి స్పేషియస్ అనమాట, చాలా అంటే చాలా. బికాజ్ అమ్మాయిలకి ఎక్కువ స్పేస్ కావాలి అబ్బాయిలతో కంపేర్ చేస్తే, ఆ రకంగా కూడా నేను చెప్తున్నాను. అండ్ ఐఎమ్ సమ్వన్ హూ లైక్ క్యారీస్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ హర్ బ్యాగ్. సో ఇది దాని విడ్త్ చూడండి, ఇంత విడ్త్ బ్యాగ్స్ అసలు రావు. నేను కొంచెం యూజ్ చేసాను కాబట్టి ఇక్కడ కింద మీకు డస్ట్ కనిపిస్తుంది. ఇంత ఇదనమాట, స్పేషియస్, వెరీ స్పేషియస్. అండ్ ఇవి కూడా ఇలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో వీటి వెనకాల కూడా ఎయిర్ సపోర్ట్ ఉందన్నమాట. వెనకాల మనకి ఇక్కడ ఏమీ లైక్ సీక్రెట్ జిప్స్ అంటారు కదా కొన్ని బ్యాగ్స్కి వస్తాయి, అలా ఏం లేదు. బట్ దీని లోపల కొన్ని సీక్రెట్ జిప్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. ఇక్కడేమో వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్ వస్తుంది, జస్ట్ ఇలా హోల్డ్ చేయడానికి, లేకపోతే ఏదైనా కీ చైన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఏదైనా అటాచ్ చేసుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చారు. అండ్ హియర్ ఈజ్ అ వేస్ట్ థింగ్ గోయింగ్ ఆన్. ఫస్ట్ జిప్ వచ్చేసి మనకి ఫస్ట్ జిప్స్లో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే చూడండి, ఫస్ట్ జిప్లో వచ్చేసి ఇక్కడ ఒక జిప్ కనిపిస్తుంది కదా, దాని తర్వాత ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి పాకెట్స్. ఇది పెన్కి, బ్రషెస్కి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక పాకెట్ ఉంది ఇలా, లోపల కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. దట్ ఈస్ ఫస్ట్ కంపార్ట్మెంట్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ సెకండ్ కంపార్ట్మెంట్కి 2 జిప్స్ వచ్చారు, థర్డ్ కంపార్ట్మెంట్కి కూడా 2 జిప్స్ వచ్చారు. సెకండ్ కంపార్ట్మెంట్ ఈజ్ లైక్ ప్లేన్, మొత్తం ప్లేన్ ఉంటుంది, బట్ ఇంత వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ కంపార్ట్మెంట్లో వచ్చేసరికి 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో ప్లేన్గా మనకి ఇట్లా ఎలాస్టిసిటీ వచ్చి వెనకాల కుషనింగ్ వచ్చి మనకి ల్యాప్టాప్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది, ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, ఏదైనా ఫోన్స్ కానీ, చార్జర్స్ కానీ, ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇంకా వేరే ఏదైనా పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ఏదైనా బుక్స్ కానీ, అట్లా వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి కింద నేను చూపించినట్టు మీకు ఇంత వెళ్తుంది కాబట్టి కింద ఇంత విడుతుంది అనమాట ఇది బేస్. సో అంత విడుతుంది కాబట్టి ఏమవుతుంది అంటే మనకి లంచ్ బాక్స్, లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్, కొంచెం టిష్యూస్ అవి ఇవి పెట్టుకోవడానికి కూడా, అండ్ ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా మనకి మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా దీనిలోంచి కొన్ని చాక్లెట్ ర్యాపర్స్ అవి ఇవి బయటకు వస్తున్నాయి.
ఓకే, షెల్ షెల్ ఇన్ మై బ్యాగ్. నైస్. సో అదనమాట. ఇలా బాగా స్పేషియస్గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 1200 ఆర్ 300 మధ్యలో కొన్నాను నేను. ఇది బ్లూ కలర్, దీనిలోనే బ్లాక్ కలర్ ఉంది. అది కాస్ట్ ఎక్కువ. అది ఐ డోంట్ నో ఎందుకు కాస్ట్ ఎక్కువ. స్పెసిఫికేషన్స్ అన్నీ సేమే, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. ఇది 1300 ఉంటే అది 1600 ఉంది. ఐ డోంట్ నో ఎందుకు అనేది, బట్ ఐ టుక్ బ్లూ. బ్లాక్ ఈజ్ ఎవ్రీవేర్, సో ఐ టుక్ బ్లూ. అండ్ బ్లూ లుక్స్ బెటర్ దాన్ బ్లాక్, సో అందుకే బ్లూ తీసుకుని. దిస్ ఈజ్ మై చాయిస్ ఫస్ట్ అది. అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ప్రైస్డ్ ఏంటంటే సెటఫిల్ అనే బ్రాండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో సెటఫిల్ బ్రాండ్ నేను మాయిశ్చరైజర్ మీకు చెప్పాను బాగుంటుందని, అండ్ ఆల్సో ఫేస్ వాషెస్, మెయిన్లీ ఫేస్ వాషెస్ బాగా ఉంటాయని చెప్పాను సెన్సిటివ్ స్కిన్కి ఫేస్ వాష్ అంటే సెటఫిల్ అని నేను బ్లైండ్గా రికమెండ్ చేస్తాను ఎవరికైనా కానీ, అదనమాట. సో ఇది బ్రైట్ హెల్తీ రేడియన్స్ బ్రైటనింగ్ లోషన్ అని. ఇది ఆల్మోస్ట్ 250 ml ప్రోడక్ట్. ఇది కొంచెం హెవీగానే ఉంటుంది ఇది. సో ఇది లోషన్ కూడా ఇలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అనమాట, బాడీ లోషన్ లాగా. మీరు సమ్మర్లో యూజ్ చేయొచ్చు, వింటర్ ఏ సీజన్లో అయినా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆయిలీగా ఉండదు, అలానే అంత జెల్ బేస్డ్ కూడా కాదు. చూసారా షైన్ కనిపిస్తుంది, అలా ఉంటుంది అనమాట. కానీ దీనిలో ఏం స్మెల్ ఉండదు, లైక్ మంచి కోకోవా స్మెల్, వెనీలా స్మెల్, ఇలా ఏమీ స్మెల్ ఉండదు. అదొక్కటి కొంచెం నాకు కొన్నిసార్లు డిఫరెంట్ ఆడ్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ఏమైనా దీనిపైన మనం నార్మల్గా వేరే క్రీమ్స్ ఏమైనా పెట్టి ఫ్రేగ్రెన్స్ వచ్చే క్రీమ్స్ పెడితే ఓకే, బట్ బాడీ యాజ్ ఎ క్రీమ్ ఇది దాని పని చేస్తుంది. బట్ ఫ్లేవర్స్ ఆర్ ఫ్రేగ్రెన్సెస్ ఏమి ఉండదు దీనిలో, అదొకటి మైనస్ పాయింట్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై హానెస్ట్ రివ్యూ. అదనమాట. చూడండి ఈ చేతికి ఆ షైన్ అర్థమైపోతుంది ఉండొచ్చు మీకు. అదనమాట. మంచి మాయిశ్చరైజర్ అయితే ఇస్తుంది, ఎక్కువసేపు ఉంటుంది ఈజీగా. ఇది 6 hours వరకు మాయిశ్చరైజేషన్ ఇలానే ఇదే షైన్తో ఉంటుంది అనమాట మనకి బాడీ అనేది. అండ్ ఇంత తీసుకున్నా కానీ ఇంత పార్ట్ కవర్ అయింది చూడండి. అలాగా ఎక్కువ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అవ్వదు, ఎక్కువ ప్రోడక్ట్ మీరు కన్జ్యూమ్ చేసే అవసరం కూడా ఉండదు అనమాట దీనివల్ల. సో బాగుంటుంది ప్రోడక్ట్. బట్ స్మెల్ ఒక కైండ్ ఆఫ్ నూనె స్మెల్, ఆముదం స్మెల్ అట్లా వస్తుంది. నాకు అదొక్కటే నచ్చదు, ఎందుకంటే అదంతా ఒకసి ఇంట్లో కూర్చొని మీరు ఎంత జిడ్డు లాగా ఉన్నా ఓకే, కానీ ఇది వేసుకొని మీరు బయటకు బయలుదేరదామంటే దిస్ విల్ స్మెల్ బ్యాడ్లీ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్, అంటే ఎవరు ఎక్కువ యూజ్ చేయాలనుకోరు కదా, ఆ రకంగా చెప్తున్నా. ఆ రకంగా మీరు చూసుకోండి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది. సో నెక్స్ట్ హైయెస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్ వచ్చేసి ఈ లిప్స్టిక్. ఇంత చిన్న లిప్స్టిక్ యాక్చువల్గా 3rd పొజిషన్ తీసుకుంది ఈ వీడియోలో. సో నేను ఇప్పుడు ఒక రెడ్ లిప్స్టిక్ పెట్టుకున్నాను, బట్ స్టిల్ నేను ఇక్కడ మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ లైక్, ఈ లిప్స్టిక్ నేను ఆల్మోస్ట్ 3 times రీపర్చేస్ చేశాను. ఇక్కడ చూపిస్తాను మీకు. వావ్ వావ్ వావ్, చూడండి. వెరీ గుడ్ బ్రౌన్ ఫర్ లైక్ మీడియం టు డీప్ స్కిన్ టోన్స్. ఇది ఇంకా నాకంటే బాగా డార్క్ ఉన్న వాళ్ళకి కూడా బ్యూటిఫుల్గా మ్యాచ్ అవుతుంది, చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిప్స్టిక్స్. దీని పేరు వచ్చేసి లాక్మే అబ్సల్యూట్లో బ్రౌన్ సావెనియర్. వినే ఉంటారు ఖచ్చితంగా, చాలా మంచి పాపులర్ షేడ్ అనమాట. ఈ మధ్యన ప్యాకేజింగ్ మార్చారు, ఇంతకుముందు ప్యాకేజింగ్ వేరే ఉండేది, ఇప్పుడు ఈ ప్యాకేజింగ్లో ఉంది. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ ఇలా వస్తుంది, ఇంతకుముందు ఇక్కడ కలర్ఫుల్గా వచ్చి ఇక్కడ బ్రౌన్ అలా వచ్చేది. నేను పాత ప్యాకేజింగ్ కూడా ఉంటే నా వీడియోస్లో చూసే ఉంటారు, పాత వీడియోస్లో సేమ్ లిప్స్టిక్. ఇది నేను కొత్త ప్యాకేజ్ మారాక తీసుకున్నా. సో దిస్ ఈజ్ లైక్ దిస్ అనమాట, మంచి బ్రౌన్, న్యూడ్ బ్రౌన్ అవుతుంది ఇక్కడ పెట్టుకున్నాక, బికాస్ యూ హ్యావ్ లిటిల్ పిగ్మెంటేషన్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఆల్. కాబట్టి ఇది చాలా మంచి కలర్ అనమాట, మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఈవెన్ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకైతే బ్రౌన్ లాగా కనిపిస్తుంది, ప్రాపర్ చాక్లెట్ బ్రౌన్ లాగా. బట్ అంత ఫేర్గా లేరు, ఇంకొంచెం మీడియం డార్క్ డస్కీ అట్లా ఉన్నారంటే ఇది మీ గో టు బ్రౌనిష్ న్యూడ్ ఆర్ న్యూడ్ మై లిప్స్ బట్ బెటర్ లిప్స్ లాగా కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్. సో ఇది నాకు తెలిసి ఫేస్ స్కిన్ టోన్స్ కంటే మీడియం అండ్ డస్కీ స్కిన్ టోన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. సో ఆ నమ్మకం మీరు నా పైన ఉంచుకుంటే కనుక ఈ లిప్స్టిక్ మీరు కొనుక్కోవచ్చు. ఇది అరౌండ్ 350 రూపీస్ సంథింగ్ ఉంటుంది, ఎక్కువ తగ్గదు ఇది, ఎందుకంటే చాలా పాపులర్ షేడ్ కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడు. ఇదే రేంజ్లో వేరే షేడ్స్కి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు. సో మీకు కావాలంటే ఒక 50 రూపీస్ అటు ఇటుగా ఉంటుంది, తీసేసుకోండి, ట్రై చేయండి. ఎందుకంటే ఇంత చిన్న క్వాలిటీ కూడా మీకు 4 months ఈజీగా వచ్చేస్తుంది, కాబట్టి పర్లేదు, ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 4th ప్రోడక్ట్ ఆఫ్ ద హాల్ ఈజ్ అ స్కిన్ కేర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్. సో ఇది మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి విటమిన్ సి సీరం అనమాట. నేను మొన్న విటమిన్ సి మాయిశ్చరైజర్ ఆర్ సంథింగ్ చూపించాను మీకు కొన్ని వీడియోస్ ముందు. సో ఇది చిన్నది తీసుకున్నాను జస్ట్ టు టెస్ట్, ఎందుకంటే నేను విటమిన్ సి ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే నేను ఇప్పుడు వేరే అదర్ డర్మటాలజిస్ట్ రికమెండెడ్
ప్రోడక్ట్స్ పైన యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను విటమిన్ సి యూజ్ చేయట్లేదు. బట్ దిస్ ఈజ్ హౌ టైనీ ఐ బాట్. సో దీని కాస్ట్ వచ్చేసి 299 అనమాట. ఇక్కడ రాస్తుంది, మీకు కనిపించకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ వెరీ స్మాల్. బట్ ఇది కూడా 1.5 month హ్యాపీగా వచ్చేస్తుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద మార్నింగ్స్, నాట్ ఎట్ ద నైట్. విటమిన్ సి అనేది మార్నింగ్ యూజ్ చేసి దాని తర్వాత సన్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి బ్రైట్నెస్ వస్తుంది. సన్ వల్ల అయ్యే డ్యామేజ్, ట్యాన్ ఇవన్నీ రావు. అండ్ పిగ్మెంటేషన్ ఉంటే, డల్నెస్ ఉంటే అది తీసేస్తుంది, అది అందరికీ తెలుసు. సో అదే నేను మళ్ళీ ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు విటమిన్ సి గురించి. బట్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రొడక్ట్. మినిమలిస్ట్ బ్రాండ్ అనేది ఎక్కువ కెమికల్స్ లేకుండా ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే పనిచేస్తారో అలాంటి ప్రొడక్ట్స్ తీస్తుంది, రిలీజ్ చేస్తుంది. సో వన్ ఆఫ్ దాట్ అనమాట. అండ్ లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి దీని కాస్ట్ 238 రూపీస్. అది 299 కదా, ఇది 238 రూపీస్ అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను ఆర్డర్లో చెప్తున్నాను అని చెప్పాను కదా. సో వచ్చేసి ఇది పాండ్స్ మాయిశ్చరైజర్, సూపర్ లైట్ జెల్, నాన్ స్టిక్కీ, ఫ్రెష్ ఫీల్, హైడ్రేటెడ్ గ్లో పాండ్స్ మాయిశ్చరైజర్. ఓకే, సో ఇదనమాట. ఈ టబ్ మా ఇంట్లో లైక్ 4th or 5th నాకు లెక్క తెలియదు, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ ఎలా స్కిన్ టైప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. ఎందుకంటే వెరీ లైట్ వెయిట్, అది గ్రీజీ ఉండదు, ఆయిలీ ఉండదు, మంచి స్మెల్ ఉంటుంది. లైక్ ఇది ఉంది చూసారా, లైక్ మంచి మాయిశ్చరైజర్ అనమాట. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది. అండ్ దీంట్లో స్మెల్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ మీకు చూపిస్తాను, ఇది జెల్ ఇవ్వండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వాటర్ కన్సిస్టెన్సీ, ఒకసారి మీరు ఇలా అన్నారంటే చూడండి, వాటర్ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతుంది. అండ్ చాలా మాయిశ్చరైజర్, మంచి ఒక కూలింగ్ బీచీ ఆక్వా స్మెల్ ఇస్తుంది అనమాట, బాగుంటుంది. అండ్ మీరు ఇలా అబ్జర్వ్ చేసుకున్నాక కూడా ఇక్కడ చూడండి కొంచెం లైట్గా అంటే ప్రాపర్గా ఉంది. ఇక్కడ ఇందాక సిటాఫిల్ పెట్టిన దగ్గర కొంచెం ఆయిల్గా కనిపిస్తుంది కదా, అట్లా ఉండదు అనమాట, విచ్ ఇస్ గుడ్. అంటే ఇలాంటి మాయిశ్చరైజర్ ఫేస్కి బాగా ఉంటాయి. బాగా మీరు డ్రై ఫీట్ ఉన్నాయి, డ్రై హ్యాండ్స్ ఉన్నాయంటే సెటఫిల్ లాంటి మాయిశ్చరైజర్ తీసుకుంటే అవి ఆయిలీగా కొంచెం ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉంటాయి. ఇలాంటి మాయిశ్చరైజర్ ఏంటంటే ఎక్కువసేపు ఉంటుంది కానీ మీకు ఆయిలీనెస్ చూపించదు అనమాట ఫేస్ పైన. సో అలాంటి మాయిశ్చరైజర్స్ మీకు ఫేస్కి చాలా బాగుంటాయి రాదర్ దాన్ బాడీ. సో ఇలాంటి మాయిశ్చరైజర్స్ మీరు ఫేస్కి వాడండి. మొత్తం బాడీ వాడితే తొందరగా అయిపోతుంది, బట్ ఇలాంటివి మాత్రం మీరు బాడీకి వాడచ్చు. అండ్ ఆల్సో టాప్ ఇట్ అప్ విత్ సమ్ గుడ్ ఫ్రేగ్రెన్స్, సో యూ డోంట్ స్మెల్ లైక్ అ జిడ్డు ఫెలో ఆర్ సమ్ ఆముదం ఫెలో లైక్ దాట్. సో అదొక్కటే మైనస్ పాయింట్ నాకు అనిపించింది. నేను ఏదన్నా చెప్పేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అది యా, ఇట్ స్మెల్స్ గుడ్. సో ఇంకేంటి విశేషాలు అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాం అనుకుంటున్నారో అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.